అందుకే నువ్వు పలికే అనుకూల ధ్వని ఆశీర్వాదాన్ని తీసుకొస్తే ప్రతికూల ధ్వని నాశనాన్ని తెచ్చిపెట్టిద్ది. ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎంతమంది వింటున్నారో, మీరు ఎలాంటి వాక్ రిలీజ్ చేస్తున్నారో ఒక్కసారి పరిశీలించుకోండి. నీవు పలికే శుభవాక్కు ద్వారా దేవుడు కదులుతాడు, దుర్వాక్కు ద్వారా దయ్యం కదులుతుంది. అందుకే సాధ్యమైనంత వరకు మీ నోట శుభవచనము అనుకూల వచనమే పలకండి అన్నాడు బైబిల్లో. దుర్భాష ఏది రావద్దు అంటే ఏంటో తెలుసా? దుర్భాష అంటే శాపగ్రస్తమైన మాటలు, శాపగ్రస్తమైన సంగతులు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ మేలే పలుకుతా నేను. స్వస్థత కలిగిద్ది, దేవుడు కార్యం చేస్తాడు, నీకు విజయం వచ్చిద్ది, మేలు కలిగిద్ది, దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ కన్నీరు తుడుస్తాడు. నా మాటలో, పాటలో, పలుకులో, సమస్తంలో అయ్యే ఉండేటట్టు నేను తపన పడతా. పొరపాటున ఏదన్నా కీడు పలికినా దేవా జరగకుండును గా కానీ మళ్ళీ వెంటనే తిప్పుకుంటా.